మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, గడిచిన 46 వారములు పరిశుద్ధ గ్రంథ ధ్యానంలో, ముఖ్యంగా ప్రకటన గ్రంథ ధ్యానములో మమ్మల్ని నడిపినందుకు కోటానుకోటి స్తుతులు, వందనాలు. ఇంతవరకు గ్రంథంలో ధ్యానం చేసిన అన్నిటినీ మరొకసారి నెమరేసుకుని మా వెనుకల్లో దాన్ని తీసుకుని ఇంక మీద జరగబోయే గ్రంథ ధ్యానంలో అది దోహదపడుతుందని నమ్మి మీ ఆత్మదేవుని, మీ ఆత్మను మాకు పంపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ, మేము ఏదైతే ధ్యానం చేయబోతున్నామో దాని అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులు అన్నిటినీ యేసు నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ, ఘనత, ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమెన్. ఇంతవరకు గ్రంథ ధ్యానంలో 46 వారముల నుంచి యాక్చువల్గా మనం దగ్గర ముగింపుకు వచ్చి ఉండాలి. మనం మధ్యలో నాకు ఆరోగ్యం కొంచెం వెనక్కి లాగింది, అందుకని ఒక 4-5 నెలలు దగ్గర మనం ధ్యానం చేయలేదు, బైబిల్ గ్రంథ ధ్యానం మాత్రం. అందుకని ఇంకా అది ఉన్నాయి. 46 వారములు దేవుడు ఎంతో గొప్ప రీతిలో మన అందరినీ కూడా గ్రంథ ధ్యానంలో పెట్టారు. ఈరోజు సహోదరి ప్రార్థన చేసిన రీతిగా బైబిల్లో పరిశుద్ధ గ్రంథ ధ్యానములో ప్రకటన గ్రంథ ధ్యానముకు వచ్చేదే పెద్ద విషయం అంట. ఎన్నోసార్లు మనం కూడా చెప్పి ఉన్నాము. అలా వస్తూ అది ధ్యానం చేస్తుంటేనే వాళ్ళు ధన్యులు అని గ్రంథం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అది చెప్పబడింది. మనను దేవుడు 46 వారములు తీసుకొచ్చి ఇప్పుడు 47కి మరి మనం ఇంతవరకు ధ్యానం చేసిన దానన్నీ మరి ఒకసారి గుర్తొచ్చుకోవడానికి మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఆయన కృపకే వందనాలు తెలియజేస్తూ, ప్రకటన గ్రంథం అనగానే అది యేసయ్యను గురించిన ఒక ప్రకటన, అది ఇంకేం కాదు, అది యేసయ్యను కూర్చుందే. అందుకనే మీరు చూస్తే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ ఉంటుంది, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ అని ఉంటుంది. ఇక్కడ యేసయ్యను గురించే మాట్లాడి ఉంటారు మొదటి నుంచి చివరి వరకు కూడా. యేసయ్యనే ఇక్కడ కీలక పాత్రం అంటాం కదా, అలాంటి కీలక పాత్రం ఇక్కడ ఈ గ్రంథం మొత్తానికి యేసయ్యనే, అది మనకు అర్థం అవ్వాలి. తర్వాత ఈ గ్రంథంలో 3 ముఖ్యమైన వచనములు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1 మొదటి అధ్యాయంలో 3వ వచనం. ఆ 3వ వచనంలో చూస్తే ఈ గ్రంథంలో ఎవరైతే విని చదువుతారో వాళ్ళు వచ్చేసి చాలా ఆశీర్వాదం పొందిన వాళ్ళు. ఇప్పుడే చెప్పాం కదా ధన్యులని, అలా చెప్పి ఇది రాయబడిందని ఎందుకు మనం ఉంచుకోవాలి అంటే దానికి కారణం, ఈ ప్రకటన 1:3లో చెప్పబడిన కారణం వచ్చేసి చివరి రోజులు దగ్గర పడింది అని. ద ఎండ్ ఈస్ నియర్, ద టైమ్ ఈస్ నియర్ అని చెప్పేసి, అంటే చివరి రోజులు ముగింపుకు రావడానికి సమయం దగ్గర పడింది. ఇది ఒక వచనం. తర్వాత రెండవది ముఖ్యమైన వచనం ఏంటంటే 1:19. 1:19లో ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసయ్య అపోస్తలుడైన యోహాను చెప్పేటప్పుడు ఇంతవరకు నువ్వు ఏమి చూసావో అది, ఇప్పుడు ఏమి జరుగుతుందో దాని, ఇంకా ఏమి జరగబోతుందో దాని అన్నింటిని కూడా రాయుము అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత 11-15 వచ్చేసి 7వ దేవదూత, దేవుని దూత, 7వ దేవుని దూత బాగా గట్టిగా స్వరమెత్తి పరలోకంలో ఇలా మాట్లాడతాడు ఆయన. ఆ 7వ దేవదూత ఏం మాట్లాడతాడంటే, ఇంతవరకు లోక రాజ్యములు అన్నీ ఇప్పటి నుంచి
యేసయ్య రాజ్యం అవుతుంది అని చెప్పేసి, ఇంకా ఎన్నటికి ఎల్లప్పుడూ యేసయ్య రాజ్యం అని చెప్పేసి. సో ఈ 3 వచనములు చాలా చాలా ముఖ్యమైన వచనములుగా ఈ గ్రంథ ధ్యానంలో మన ముందే చూసినాం. ఇప్పుడు మన ఈరోజు ధ్యానంలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా రాయబడింది. ఏం రాయబడింది అంటే, అపోస్తలుడైన యోహాను వచ్చేసి యేసయ్య చెప్తారు, ఇంతవరకు నువ్వు ఏం చూసావో అది, ఇప్పుడు ఏమైతే జరుగుతుందో అది, తర్వాత ఇంక మీందు జరగబోయే విషయాలన్నింటినీ కూడా నువ్వు రాయుము అని చెప్పేసి అక్కడ. అంటే దీన్ని బట్టి మనం ఏం చూడాలంటే, ఈ గ్రంథం ప్రకటన గ్రంథం వచ్చేసి 3 భాగములుగా తీసుకోవచ్చు. మొదటి భాగం వచ్చేసి ఇంతవరకు జరిగింది, భూతకాలంలో జరిగింది, అపోస్తలుడైన యోహాను దర్శనం మూలంగా ఏం చూశాడో అది. రెండవది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా, ఇప్పుడు మనం ఉండే రోజులు, ఈ రోజుల్లో కూడా ఇప్పుడు జరుగుతుండేది. మూడవది భాగం ఏంటంటే, ఇంక ముందు రాబోయే కాలంలో, రాబోయే సమయంలో ఇంక ముందు జరగబోయే విషయములు అన్నిటినీ కూడా ఏంటి, అది కూడా నువ్వు రాయమని 3 భాగాలుగా మనం ఏం చేయొచ్చు, దీన్ని చెప్పొచ్చు. అంటే భూతకాలంలో జరిగింది, భవిష్యత్తులో జరుగుతుంది, ఇంకా భూతకాలంలో జరిగింది, వర్తమాన కాలంలో జరుగుతున్నది, తర్వాత భవిష్యత్తులో జరగబోయేది, ఇవన్నీ కూడా రాయు అని చెప్పేసి. అంటే ఇక్కడ 3 భాగాలు అనగానే భూతకాలంలో జరిగింది ఏంటి, ఎక్కడ రాయబడింది అంటే మొదటి అధ్యాయంలో. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొత్తానికి అపోస్తలుడైన యోహాను వచ్చేసి దర్శనం ద్వారా ఆల్రెడీ చూసింది. దర్శనం ద్వారా ఏం చూశాడు, పరలోకంలో దర్శనం ద్వారా. దర్శనం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చూసినట్టుగా కళలు కాదు. దర్శనం అనగానే బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శనం అనగానే ఏలియా, లేదు ఇప్పుడు అపోస్తలుడైన యోహాను, దర్శనం అనగానే కళ్ళు తెరిచి ఉండేటప్పుడే వాళ్ళు ఇక్కడ జరుగుతుండేది అవి చూస్తారు, దేవుడు చూపిస్తాడనమాట. ఇప్పుడు మన కళ్ళు తెరిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నానా, ఇలాగా అన్ని చూసిందే ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసింది. అర్థమైందా మీకు? అంటే ఓపెన్ ఐ ట్రాన్స్ అంటారు. ఓపెన్ ఐ ట్రాన్స్ అంటే కళ్ళు తెరవబడగానే దేవుడు చూపించిన విషయాలను అలాగే గ్రంథస్థం చేశాడు. అలా రాయబడిన గ్రంథమే ఏంటి, ఇది ప్రకటన గ్రంథం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఏం రాయబడిందో అది భూతకాలం అంటే అపోస్తలుడైన యోహానుకు యేసయ్యతో ఈ లోకంలో ఉండే యేసయ్యని ఆయన చూశాడు. యేసయ్యతో ఉండే ఒక వ్యక్తి అపోస్తలుడైన యోహాను. మరి ఇప్పుడు ఆయన దర్శనంలో చూసేది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల పరలోకంలో యేసయ్య ఎలా ఉన్నారు అని చూశాడు అన్నమాట. పరలోకంలో యేసయ్య ఎలా ఉన్నారు అని చూశాడు. అంటే ఈ లోకంలో యోహాను యేసయ్యతో కలిసి ఉన్న ఆ రోజు లాంటిది కాదు. ఈరోజు చాలా ఒక వ్యత్యాసమైన ఒక యేసయ్యను అక్కడ పరలోకంలో చూస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన యోహాను. ఇది మొదటి అధ్యాయంలో రాయబడింది. ఓకే, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో వర్తమాన కాలంలో ఎప్పటి నుంచి, ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం తప్పితే రెండో అధ్యాయం నుంచి 2-3 ఈ 2 అధ్యాయములు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది. అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో? ఇంకా మనం ఎక్కడున్నాం? 2-3 అధ్యాయంలో ఉన్నాం. ఇంకో 4వ అధ్యాయం మొదలవలా. 4వ అధ్యాయం ఏమవలా? మొదలవలా. 4వ అధ్యాయం ఈ లోకంలో మొదలు పెట్టేప్పుడు మనం ఎవరు ఇక్కడ ఉంటాం? సంఘం ఎత్తబడతాయి. అర్థమైందా మీకు? అర్థమైందా? 4వ అధ్యాయం మొదలైతే మనకి తెలియదు, అప్పుడు సంఘం ఎత్తబడతాయి. ఎందుకంటే 4వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను వచ్చేసి పరలోకముకు పట్టబడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ లేదు, పరలోకము పట్టబడ, అదే సంఘం ర్యాప్చర్ అయిపోవడం, అంటే సంఘం ఎత్తబడుడా. అర్థమైందా? సో ఇప్పుడు వర్తమాన కాలంలో మనం ఏం మాట్లాడుతున్నాం అంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతే. ఇంకా 4వ అధ్యాయం ఇక్కడ ఈ లోకంలో ప్రారంభం అవ్వలేదు. అది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2-3 అధ్యాయంలో ఇది సంఘకాలం ఉంది కదా, సంఘములు, ఈ సంఘకాలము చరిత్ర గురించి మాట్లాడేది.
అర్థమైందా? దాంట్లో మనం ఈ ప్రతి 7 సంఘములు చూసాం. మనం 7 సంఘములు, ఆ 7 సంఘములు ఏమేమి సమయంలో ఏమేమి కాలంలో ఉండిందని చూసాం. దాంట్లో మొదటి సంఘం వచ్చేసి క్రీస్తు సగం. అంటే క్రీస్తు సగం అంటే యేసయ్య పుట్టి పెరిగి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అని అర్థం. క్రీస్తు సగం. క్రీస్తు పూర్వం అంటే యేసయ్య పుట్టక ముందు, ఈ లోకంలో శరీరధారిగా రాముందు. ఇప్పుడు నేను ప్రతిసారి ఏం చెప్తా, క్రీస్తు సగం అంట. క్రీస్తు సగం అంటే యేసయ్య శతాబ్దం అయిన తర్వాత. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు సగం 30 నుంచి ఒక 100 సంవత్సరముల వరకు, అంటే యేసయ్య పీరియడ్ అయిన తర్వాత 30 నుంచి 100 సంవత్సరములు, ఈ 71 సంవత్సరములు ఎఫెసు అనే సంఘం ఉండింది. అది అపోస్తలులకు సంఘం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత వాళ్ళ అపోస్తలుల ద్వారా యేసయ్య ప్రారంభించిన ఆ సంఘమే. యేసయ్య మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు? పేతురుతో ఏం మాట్లాడారు? నీపైనే సంఘం కడతా అన్నారు కదా, అన్నారా లేదా? పేతురుతోనే అన్నారు. ఎందుకన్నారు? యేసయ్య ప్రశ్న వేశారు, ఏమని? నా గురించి ఊర్లో ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఒకరొకరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. మరి యేసయ్య స్ట్రైట్ వచ్చారు, నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి. అప్పుడు పేతురు ఏమన్నారు? మీరు తండ్రి యొద్ద నుంచి వచ్చిన కుమారుడు అన్నారా? అనగానే యేసయ్య మాట్లాడిన మాటలేంటి? నీపైన నేను సంఘం కట్టుతా అన్నారు. అంటే నువ్వు చూపించిన విశ్వాసం. అంటే తండ్రి నీ నోట్లో ఈ మాటలు పెట్టలేదంటే నువ్వు పలిగేవాడు కాదు కదా. ఇలాంటి విశ్వాసం పైననే నేను సంఘం కడతా అంటే, అలాంటి శిష్యుల పైన, అలాంటి విశ్వాస బిడ్డల పైన సంఘం కడతా అని సంఘం ప్రారంభమైంది. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? యేసయ్య శిలువయాగం అయిన తర్వాత, 3వ రోజు పునరుద్ధరణ అయిన తర్వాత, దాని తర్వాత 70 రోజులు అంటే 40 రోజుల్లో ఆయన ఆరోహణమయ్యి వెళ్ళిపోయారు. తర్వాత 10 రోజులు ఈ శిష్యులు అందరూ కూడా మనం చంపేస్తారో ఏమో అని చెప్పేసి పై గదిలో కూడి ఉన్నారు. పై గదిలో కూడి ప్రార్థనలు చేస్తుంటే 10వ రోజు అంటే యేసయ్య పునరుద్ధరణ అయిన తర్వాత 50వ రోజు అంటే పెంట అంటారు కదా. పెంట అంటే గ్రీక భాషలో 50 అని అర్థం. పెంటకాస్ట్ అంటారు. 50వ రోజు వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల దిగారు కదా, అలా ఆ రోజు. అర్థమైందా? అప్పుడు సంఘ అంటే సంఘం మొదటి రోజు అనమాట 50వ రోజు. యేసయ్య పునరుద్ధరణ అయిన తర్వాత 50వ రోజు సంఘం ప్రారంభమైంది. సరేనా? అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఎందుకు అంటే 7 సంఘ కాలంలో వచ్చింది. దాంట్లో మొదటి సంఘమే ఏంటి? ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు సంఘంని ఏమంటారు? ఆదిమ సంఘం అంటారు. లేకపోతే ఇంకో పేరు ఏమంటారు? అపోస్తలుల సంఘం. ఎందుకంటే ఇది ప్రారంభమైందే అపోస్తలుల నుంచి, అందుకని దీన్ని అలా చెప్తారు. ఈ సంఘం దేనిపైన ఆధారపడిందంటే యేసయ్య అపోస్తలుల అందరికీ ఏదైతే బోధ చేశారో ఆ బోధ మాత్రమే. ఏదైతే యేసయ్య ఉండేటప్పుడు వాళ్ళు నేర్చుకున్నారో, యేసయ్య బోధ చేస్తారో ఆ బోధ మాత్రమే ఈ ఆదిమ సంఘంలో ఉండింది. ఈ బోధనే ఈరోజు మన సంఘంలో కూడా మనం ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాము. మన వేరే ఏ సంఘంలో కూడా మనం చెందిన వాళ్ళు కాదు, మన ఆదిమ సంఘానికి చెందిన వాళ్ళు. దాంట్లోనే మనం సూట్ అవుతాం. ఓకే, ఇప్పుడు దాని తర్వాత క్రీస్తు సగం 100 సంవత్సరం నుంచి, అంటే యేసుక్రీస్తు వారి తర్వాత 100 సంవత్సరం నుంచి 313 సంవత్సరం వరకు స్మరణ సంఘం అని వచ్చింది. స్మరణ సంఘం పేరు స్మరణ. ఈ సంవత్సరంలో అన్నిట్లో కూడా ఈ సంఘం చాలా ఇబ్బందులకుండా ఇక్కట్లకుండా వెళ్ళింది. పెర్సిక్యూటెడ్ చర్చ్ అంటారు. అంటే ఎవరు కూడా క్రిస్టియానిటీని ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఈ అప్పుడు రోమా సామ్రాజ్యం ఉంది. ఆ సమయంలో ఈ 100 సంవత్సరం నుంచి 313 సంవత్సరం వరకు ఏముంది? రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్న ఈ చక్రవర్తి కూడా ఎవరు దీని యేసయ్యను ఒప్పుకోలేరు. ఎవరినో ఒప్పుకుంటే వాళ్ళను హింసించడమే. సో ఇప్పుడు ఆ సమయం కుండా వెళ్ళింది స్మరణ సంఘం. దాని తర్వాత వచ్చింది 313 నుంచి, అంటే యేసయ్య తర్వాత 310. ఇప్పుడు మనం 2025 ఉంటున్నాం కదా, అలాగ 313 నుంచి దగ్గర 590 వరకు పెర్గమ సంఘం ఉన్నింది.
ఈ పెర్గమ సంఘం అంటే దీన్ని ఎలా చెప్పాలి? ఇదే రోమా సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి వచ్చాడు. ఈ కాన్స్టంటైన్ ఒక చక్రవర్తి ఏం చేశాడంటే క్రిస్టియానిటీ అని ఉంది కదా, క్రైస్తవం ఉంది కదా, ఈ క్రైస్తవంని ఏం చేశాడంటే ప్రభుత్వముగా ఒక మతంగా మార్చేశాడు. అంటే ఇంక ముందు ఎవరైతే క్రైస్తవ్యం పాటిస్తారో వాళ్ళు మేమేం చేయము అని చెప్పేసి వాళ్ళందరి సపోర్ట్ తీసుకుని వాళ్ళందరి కోసం ఏం చేశాడంటే మొత్తానికి దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఆదరించే, ప్రభుత్వం పాటించే ఒక మతంగా తీసుకొచ్చాడు. యాక్చువల్గా ఆదిమ సంఘం వచ్చేసి విశ్వాసం ఆధారపడి ఉంటే, ఇప్పుడు పెర్గమ సంఘముగా వచ్చేటప్పుడు ఏమైంది? అది మతంగా వాడు తీసుకొచ్చాడు. రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ తీసుకొచ్చాడు. ఓకే, దాని తర్వాత 590 నుంచి దాదాపు 1000 సంవత్సరములు, 1517 ఆ సంవత్సరం వరకు తుయితేరా సంఘకాలం. అది తుయితేరా సంఘకాలం. ఇక్కడ ఈ తుయితేరా సంఘకాలంలో ఏం జరిగిందంటే కేథలిక్స్ ఉన్నారు కదా, ఆర్సీ రోమన్ కేథలిక్, ఈ కేథలిక్స్ ఉన్నారు కదా, అది మొదలైంది. ఇప్పుడు ఈ పోపు పని మాట్లాడుతున్నాం కదా, పోప్, ఇది మొదలైంది అనమాట. ఇది మొదలైతే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానికి దేవుణ్ణి మార్చుకున్నారు. వాళ్ళ ఇష్టానికి అక్కడ కేథలిక్స్ వచ్చేసి మేరీని దేవుడు అంటారు. ఇవన్నీ మీకు తెలుసు కదా. ఆ కేథలిక్స్ వచ్చింది అంటే దీని పేపసీ పీరియడ్ లేకపోతే పోప్ పీరియడ్ అంటారు. పేపసీ అంటే ఏంటంటే ఒక లీడర్ ఒక కొన్ని సంవత్సరములు అలా తీసుకెళ్తాడు. ఆ లీడర్ పోయిన తర్వాత ఇంకో లీడర్ వస్తాడు. అదే పోపు తర్వాత ఇంకో పోపు. అలా చూస్తే చూడండి, ఇప్పుడు ఎన్ని పోపులు వచ్చారు చూడండి. 14వ పోపు, 15వ పోపు ఏదో వచ్చినాడు ఇప్పుడు కదా, కొత్తగా పోపు వచ్చాడు ఇప్పుడు, పోప్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి రీసెంట్గా. సో ఇలాగా వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ ఏదైతే విశ్వాసంలో లేదో ఇవన్నీ ఏం చేశారు, ఇతర గుడుల్లాగా ఇతర దేవతల్లాగా ఏం చేశారు, మన దీన్ని తీసుకెళ్ళారు ఈ విశ్వాసమును. దాని తర్వాత వచ్చింది సార్దీసు సంఘం. సార్దీసు సంఘం వచ్చేసి 1517 క్రీస్తు సంఘం 1517 నుంచి 1790 వరకు సార్దీసు సంఘం ఉంది. వీళ్ళు ఎవరు అంటే ఎవరైతే రోమన్ కేథలిక్స్ ఉన్నారు కదా, ఈ కేథలిక్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఇష్టానికి విశ్వాసంలో లేనిదని చేస్తారని ఆ గుంపులో ఉన్న కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళ అలవాట్లు నచ్చకుండా వాళ్ళు ఏం చేశారు, కొంతమంది బయటకు వచ్చి ప్రొటెస్టెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఏమని స్టార్ట్ చేశారు? వీళ్ళు ఏం చేశారంటే ఈ కేథలిక్స్ వీళ్ళు ఉన్నారు కదా, ఈ కేథలిక్స్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు అడ్డంగా వచ్చారు. అంటే మీరు పాటించేది కరెక్ట్ కాదు, అలా బైబిల్లో లేదు అని చెప్పేసి కొంచెం ఏం చేశారు, వాళ్ళు కొంచెం రీఫార్మ్ చేశారు, కొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు ఏం చేశారు, బయటకు వచ్చి ప్రొటెస్టెంట్ చర్చ్ అని చెప్పేసి వాళ్ళు ఫామ్ చేశారు. అదే సార్దీసు సంఘం. అర్థమైందా? దాని తర్వాత వచ్చింది ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా ఇది 1790 నుంచి దగ్గర 1900 సంవత్సరముల వరకు ఈ ఫిలదెల్ఫియా సంఘం ఉండింది. దీంట్లో ఏంటంటే చాలా మంచి పనులు జరిగింది. ఏ మంచి పనులు అంటే మన భారతదేశం కానీ ఇంకా చాలా దేశంలో కానీ మిషనరీస్ రావడం. దేవుని సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో ఈ దేశంలో చాలా దేశం నుంచి ఆఫ్రికా ఇంకా ఇతర దేశాలు అన్నిటికీ మిషనరీస్ని పంపించారు. మిషనరీస్ పంపించిన దాని ద్వారా ఏమి మంచి పని జరిగిందంటే దేవుని రాజ్యంలో చాలా మంది మారుమనసు పొందారు. యేసయ్య అంటే ఎవరని తెలిసింది. అర్థమైందా? ఈ క్రైస్తవ్యం వచ్చేసి నిజమైన క్రైస్తవ్యం, నిజమైన విశ్వాసం ఇవన్నీ కూడా బాగా విస్తరణం పొందింది ఎప్పుడు? ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలంలో. అప్పుడు చాలా బాగా జరిగిందనమాట. మరి 1900 సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉండేది కూడా లవోదికియా పీరియడ్. ఏమంటారు? లవోదికియా పీరియడ్. లవోదికియా పీరియడ్ ఏం చెప్తారంటే ఒకటి అపాస్టసీ చర్చ్ అంటారు, లేకపోతే లూక్వామ్ చర్చ్ అంటారు. అంటే నులివెచ్చనతనం. ఎలా ఉంటారు? నులివెచ్చనతనం. మీరు చూడండి, ఒకటి వేడి నీళ్ళు తాగాలి లేకపోతే చల్లగా తాగాలి. రెండు మిక్స్ చేసి అది లేదంటే ఈ లేదంటే తాగితే టేస్ట్ బాగుంటుందా? బాగోదు. మీరు ఎవరు తాగలేదా? నేను రోజు అదే తాగుతున్నా. బాగోదు. నులివెచ్చనతనం అనమాట. అర్థమైందా? ఇప్పుడు మన అందరినీ ఇప్పుడు మన గురించే మాట్లాడుతున్నారు. 1900 సంవత్సరం నుంచి ఇంతవరకు లవోదికియా పీరియడ్. అంటే ఒకటి ఏం చేస్తాం, ఒక కాలు మన లోకంలో ఉంటుంది, ఇంకో కాలు దేవునిలో ఉంటుంది. మీకు అర్థమైందా? ఒక కాలు లోకంలో అంటే లోకం నుంచి వేరుపడి రాలేగా, దేవుణ్ణి వదలలేగా
ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి అందరు ఈరోజు ఏం చేస్తున్నారు, విశ్వాసమును కోల్పోతున్నారు. ఏం చేయాలో తెలియట్లా. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే దేవుని బిడ్డలు ఎలా ఉండాలని అనుకున్నారో అలా లేకుండా మనం ఎక్కడికో వచ్చాం. అందరు కూడా ఈరోజు ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేశారు, దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు అని వాక్యంలో చెప్పారో అలా ఎవరు కూడా ఉండట్లేదు. అంటే దేవుని వాక్యమును అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి ఎవరు సీరియస్గా పాటించట్లేదు. అలాంటి నిలువెచ్చినతనం వచ్చేసి ఈరోజు చాలా ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు చూస్తే మీకు ఒక నిజం చెప్పాలంటే 7 సంఘములు 7 సమయములు చూసాం కదా. ఈరోజు ఈ 7 సంఘములు కూడా 7 వేరే వేరే కాలంలో అలా వచ్చింది. సంఘ చరిత్రలో చూస్తే చూడండి, క్రీస్తు సగంలో 30వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 7 సంఘ కాలంలో వచ్చింది. ఒక్కొక్క సంఘం ఒక్కొక్కలాగా ఉంది, ఒక్కొక్క సంఘం ఒక్కొక్కలాగా ప్రవర్తన కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే మనకు ఏం ఆశ్చర్యం అంటే ప్రతి సంఘం ఒకటి తర్వాత కరెక్ట్గా వచ్చినట్టుగా ఉంది. ప్రతి సంఘం కూడా ఒకటి తర్వాత ఒకటి కరెక్ట్గా ఈ ఆర్డర్లో ఒకవేళ రాలేదు అంటే, ఇప్పుడు ఈ సంఘంలో మొదటిగా ఎఫెసు సంఘం, రెండవది స్మరణ, మూడవది పెర్గమ సంఘం, నాలుగవది తుయతైరా సంఘం, ఐదవది సార్దీసు సంఘం, ఆరవది ఫిలదెల్ఫియా సంఘం, ఏడవది లవోదికియా. ఈ ఆర్డర్లో ఇది రాకపోతే ఈ సంఘ కాలంలో కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు. దేవుడు కరెక్ట్గా పెట్టారనమాట. ప్రతిదీ ఒకటి తర్వాత ఒకటి చెట్టుగా. ఈ 7 సంఘములలో 2 సంఘములు దేవుడే ఏం చేశారు, బాగా ఆశీర్వాదం పలిగిన సంఘం. 2 సంఘములు ఏమేమి, స్మరణ ఫిలదెల్ఫియా, స్మరణ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం. ఈ 2 సంఘంలో వచ్చేసి దేవుడు ఏం చేశారు, ఆశీర్వదించారు. మిగతా సంఘంలో అన్ని పాఠాలు ఉన్నాయి. నువ్వు ఇలా చేసావు, నువ్వు మార్చలేదంటే నేను ఇలా చేస్తా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు ఆయన ఒకలా ఖండించి కూడా మాట్లాడి ఉంటారు. ఓకే, ఇప్పుడు చూస్తే ముఖ్యమైన ఒక అంశం మనం ఏం తెలుసుకోవాలంటే 7 సంఘంలో 7 కాలంలో ఉండింది కదా. మరి ఈరోజు లవోదికియా సంఘ కాలం అంటున్నావు కదా, మరి మిగతా సంఘంలో ఉన్నాయా లేదా? 7 సంఘముల గురించి మాట్లాడాము. 7 సంఘములు చరిత్రలో వేరే వేరే కాలంలో నుంచి మాట్లాడాము. ఇప్పుడు మనం ఉండేది లవోదికియా సంఘ కాలం. మరి ఇప్పుడు మిగతా 6 సంఘములు లోకంలో ఈరోజు ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఇంకా ఉన్నాయి. అంటే అప్పుడు పెట్టింది ఇక్కడ ఉన్నాయంటే అలా కాదు, బిల్డింగ్లు కాదు మనం మాట్లాడేది, ఆ అలవట్లు. ఈరోజు చూడండి మనం ఏం చేస్తున్నాం, ఎఫెసు సంఘం అంటే ఆదిమకాల సంఘం అదే బోధ మనం చేస్తామని చెప్పాం. ఇప్పుడు మన సంఘం దాంట్లో ఫిట్ అవుతుందా? అవుతుంది. ఈరోజు కూడా ఎన్నో దేశాల్లో స్మరణ సంఘంలాగా ఇక్కట్లకు ఉందా, ఇబ్బందులకు ఉందా? చూడండి, సంఘంలో అన్ని కొట్టివేసేస్తున్నారు, పాస్టర్లు అన్ని చంపేస్తున్నారు, జైలు శిక్ష వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. అలా ప్రతి సంఘం కూడా ఏం చేస్తుంది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఏ సంఘం, స్టేట్ రిలీజియన్. ఎన్నో దేశంలో క్రైస్తవంను మతం కింద మార్చుకుని ఆ ప్రభుత్వమే పాటిస్తుంది. దాని తర్వాత ఏంటి, కాథలిక్స్ ఇంకా ఉన్నారు, లోకవ్యాప్తంగా ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళే. దాని తర్వాత ఎవరు సార్దీస్ సంఘమా? సార్దీస్ కాదు, తుయతైరా సంఘం, కాథలిక్స్ ఉన్నారు. దాని తర్వాత సార్దీస్ ఎవరు? ప్రొటెస్టెంట్ ఇంకా ఉన్నారు, ఎన్నో ప్రొటెస్టెంట్ చర్చిలు ఇంకా ఉన్నాయి. దాని తర్వాత ఫిలదెల్ఫియా ఎవరు? మిషనరీస్ పంపించేవాళ్ళు, ఇంకా లోకంలో మిషనరీస్ వెళ్తూనే. ఈరోజు మన భారతదేశం కూడా అది మొదలైంది. దాని తర్వాత లవోదికియా. చూస్తే అన్ని అలవాట్లు ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. మరి యేసయ్య 2 సంఘములకు తప్పిస్తే మిగతా 5 సంఘములకు హెచ్చరిక ఇచ్చారు. మీరు ఇలా ఉంటే నేను అస్సలు ఒప్పుకోను, మీరు శిక్ష పడాల్సిందే అని చెప్పేసి. మనం అలాంటి అలవాట్లు ఏది కూడా పెట్టుకోము, అలాంటి అలవాట్లు ఉంటుంది మనం ఏం కూడా పెట్టుకోము. ఎందుకు మన సంఘంలో వచ్చేసి ఏ ఒక్క విషయం కూడా లోకం సంబంధించి ఉండకూడదు అంటే వార్నింగ్ యేసయ్య ఇచ్చారు, హెచ్చరిక యేసయ్య ఇచ్చారు.
అలా ఉంటే నేను ఒక సంఘంలో అయితే నిన్ను నేను ఉమ్మి వేస్తానన్నారు. ఏమన్నారు? నేను వస్తే ఉమ్మి వేస్తానన్నారు. అర్థమైందా మీకు? ఇంకోటి, మీరు నా రాకడ ముందు మీరు సరిచేసుకోలేదంటే నేను మీకు శిక్ష విధించాల్సి వస్తుంది. ఇలాగే చెప్తారు హెచ్చరికలు. అందుకనే మన సంఘంలో మనం ఎప్పుడు కూడా చూసినా ఈ 5 సంఘంలో ఏమేమి చేయకూడదని చేసే చెప్పారు, అది మన సంఘంలో జరగదు. మిగతా 2 సంఘంలో ఏమేమి చేయమని చెప్పారో అది మాత్రమే జరుగుతుంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఇంకా 7 సంఘముల అలవాట్లు ఇంకా ఎన్నో సంఘములలో అది ఉంటూనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఉండేది చివరి రోజుల ఏ సంఘకాలం ఉన్నాం? లవోదికీయ సంఘకాలంలో మనం ఉన్నాం. మరి ఈ సంఘకాలం అయిన తర్వాత ఇంకో సంఘకాలం వస్తుందా? లవోదికీయ తర్వాత ఇంకో సంఘకాలం వస్తుందా? రాదు. ఎందుకు? ఇదే చివరి సంఘకాలం. దీని తర్వాత ఇంకో సంఘకాలం మనకే రాదు. ఎందుకు రాదంటే ఇది దీంతో సంఘకాలం దీంతో ముగింపుకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ ముగింపు వచ్చేటప్పుడు యేసయ్య సంఘం కోసం వచ్చి సంఘంను తీసుకెళ్ళిపోతారు. ఇది మరి ఇప్పుడు మూడవదిగా ఇప్పుడు 2 చూసాం. ఒకటి మొదటి అధ్యాయంలో జరిగిన విషయంలో, 2, 3లో ఇప్పుడు జరుగుతున్న విషయంలో. మరి 4వ అధ్యాయం నుంచి మనం ఏం చేస్తున్నాం? భవిష్యత్తులో జరగబోయే విషయములు మనం చూడబోతున్నాము. ఇక్కడ చూస్తే 4వ అధ్యాయంలో మొదటి 2 వచనంలోనే యోహాన్ గారు ఎక్కడ పరలోకముకు పట్టబడతారు. దాన్ని మనం ఏమంటున్నాము? సంఘం ఎత్తబడుడా అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. ఎందుకంటే 4వ అధ్యాయం నుంచి సంఘం లోకంలో కనిపించదు. 19వ అధ్యాయం వరకు సంఘం లోకంలో కనిపించదు. ఎక్కడ కనిపిస్తాయి? పరలోకంలో, దేవుని పరలోకంలో, అక్కడ దేవుని దగ్గర కనిపిస్తాయి. దేవుని సింహాసనం ముందు ఈ సంఘం వచ్చేసి కనిపిస్తాయి. అందుకని 5వ అధ్యాయం నుంచి ఇక్కడ బాల్ రోల్ అవుతుంది. అంటే ఇంతవరకు అలా వెళ్ళింది కదా, ఇంకా 5వ అధ్యాయం నుంచి బాల్ రోల్ అవుతాయి. ఎందుకు? 5వ అధ్యాయంలో యేసయ్య ఏం చేస్తారు? ముద్రలు విప్పుతారు. 5వ అధ్యాయంలో యేసయ్య ముద్రలు విప్పుతారు. 7 ముద్రలు విప్పడానికి ఆయన ఏం చేస్తారు? తండ్రి దగ్గర నుంచి చుట్టబడిన ఒక గ్రంథం తీసుకుంటారు. గుర్తుందా మీకు? తండ్రి దగ్గర నుంచి చుట్టబడిన ఒక గ్రంథం. ఆ గ్రంథమును చుట్టబడి ఉంటుంది. దాని లోపల ముద్రలు ఉంటుంది. పైకో ముద్ర, కొంచెం అది విప్పి కొంచెం ఓపెన్ అయితే ఇంకొక ముద్ర, ఇంకా విప్పి ఓపెన్ అయితే ఇంకో ముద్ర, అలా 7 ముద్రలు ఒకటి తర్వాత ఒకటి యేసయ్య విప్పుతారన్నమాట. ఆ గ్రంథం, చుట్టబడిన గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథం ఏంటంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన సర్వ అధికారం. అది యేసయ్యకు తండ్రి ఇచ్చిన సర్వ అధికారం, పూర్తి అధికారం యేసయ్యకు 5వ అధ్యాయంలోనే తండ్రి ఇచ్చేస్తారు. అది ఈ భూమికి ఈ భూమికి సంబంధించిన దస్తావేజులు అని చెప్తాం. ద టైటిల్ డీడ్ ఆఫ్ ఎర్త్ అంటాం. దీనికి సంబంధించిన దస్తావేజులు యేసయ్యకు పూర్తి అధికారం తండ్రి అయిన దేవుడు ఇస్తారు. సరే, ఇప్పుడు 6వ అధ్యాయం వచ్చేటప్పుడు ముద్రలు విప్పడానికి యేసయ్య మొదలు పెడతారు. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3, 4, 5 నుంచి 6వ అధ్యాయంలో మొదలవుతుంది. ఇప్పుడు 6వ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పేటప్పుడు, 6వ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పేటప్పుడు తెల్ల రంగు గుర్రం బయలుపడతాయి. మీకు తెలుసు కదా, విన్నారా లేదా? తెల్ల రంగు గుర్రం బయలుపడతాయి. దానిపైన కూర్చున్నవాడు ఎవరు? అంత్యక్రైస్తు అంటారు. అంత్యక్రైస్తు వాడే బయలుపడతాడు. ఎందుకు తెల్ల రంగు అంటే వాడు సమాధానానికి వచ్చినట్టుగా వచ్చి జనాలను మోసం చేయడానికి. సమాధానానికి ఏ రంగు? తెలుపు కదా, అందుకని తెల్ల రంగు ఆ గుర్రంలో బయలుపడి ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ జనాంగంతో 7 ఏండ్ల సమాధాన ఉడంబడిక వేసుకుంటాడు. ఇశ్రాయేల్ జనాంగంతో 7 ఏండ్ల సమాధాన ఉడంబడిక. ఎందుకంటే తెల్ల రంగు వచ్చేసి సమాధానముగా అయిన ఒక రంగు. తర్వాత 2వ ముద్ర యేసయ్య విప్పేటప్పుడు ఎర్ర రంగులో ఉండే గుర్రం బయలుపడతాయి. ఎర్ర రంగు దేని సాదృశ్యం? రథానికి సాదృశ్యం. రథముకు సాదృశ్యం అంటే వీడొచ్చి ఏం చేస్తాడు? మూడో ప్రపంచ యుద్ధం వీడు వచ్చిన తర్వాత మొదలవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం వీడు వచ్చిన తర్వాత మొదలవుతుంది, వరల్డ్ వార్ 3. ఇది హెజెకియెల్ గ్రంథంలో 38-39 అధ్యాయంలో తేటగా చెప్పుంటది. చాలా పెద్ద యుద్ధంగా జరిగినట్టు అక్కడ ఉంటుంది.
చాలామంది దీన్ని చదివేసి ఏం చేస్తారంటే, ఇది హెజెకియెల్ గ్రంథం 38-39 అధికారములు చదివేసి ఏం చేస్తారంటే, ఇదే ఆర్మగద్దం యుద్ధం అంటారు. అంటే చివరి జరుగు యుద్ధం అని. చివరి జరుగు యుద్ధం కాదు, ఎందుకంటే ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలం ఇంకా ఇప్పుడే మొదలైంది. అది ముగింపుకు వస్తేనే ఆర్మగద్దాని యుద్ధం, ఇది మొదలైంది. అందుకని ఇది 3వ ప్రపంచ యుద్ధం అన్నమాట. సరే, 3వ ముద్ర విప్పేటప్పుడు, యేసయ్య ముద్ర విప్పేటప్పుడు నల్ల రంగు గుర్రం వచ్చేసి బయటలో పడతాయి. నల్ల రంగు దేనికి సాదృశ్యం? కరువులకు సాదృశ్యం. కరువులకు సాదృశ్యం, ఫెమైన్ అంటారు కదా, కరువులకు సాదృశ్యం. అంటే ఈ కరువులు ఎందుకు వచ్చి పడిందంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసి ఆ కరువును తీసుకొస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం మామూలుగా జరగదు కదా, భయంకరంగా జరుగుతాయి. ఎంతమంది పోతారు, ఏమేమి నాశనం అవుతాయి కదా, అప్పుడు జనాలకు కరువును తీసుకొస్తుంది. అది 3వ ముద్ర విప్పేటప్పుడు జరుగుతుంది అనమాట. యేసయ్య 4వ ముద్ర విప్పేటప్పుడు పాండురంగ వర్ణం కలిగిన గుర్రం బయలుపడతాయి. అంటే పేల్ అంటారు, కలర్ పేల్ ఇంగ్లీష్లో, పాండురంగ వర్ణం అంటారు తెలుగులో, అది బయలుపడతాయి. అంటే దీనిపైన కూర్చున్న వాడు తన పేరే ఏం తెలుసా? మరణం. మరణం అంటే దొరిన వాళ్ళు, వాడికి చేతిలో ఖడ్గం ఉంటుంది, దొరిన వాళ్ళు దొరినట్టుగా చంపుతాడు. ఎలా చంపుతాడు? దొరిన వాళ్ళను దొరినట్టుగా. దాంట్లో ఈ భూమిలో ఉండే ఈ మొదటి 4 ముద్రలు విప్పితే దీనిలో మరణించిన జనాభా ఎంత తెలుసా? ఆ రోజు ఉండే, అంటే జరగబోయే రోజు ఉండే జనాభా మొత్తంలో ఒక 4వ వంతు అవుట్, చచ్చిపోతారు. మీకు 4వ వంత అని అనిపిస్తుంది కదా, ఎంతమందిని చెప్పాలా? ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుందాం. ఈ రోజు లెక్క ప్రకారం 8.25 బిలియన్స్. ఏనా అర్థం ఉంది ఎంతమందిని? అర్థం కాలేదు కదా. 825 కోట్లు. అన్ని 825 కోట్ల మందిలో 265 కోటి మంది చచ్చిపోతారు 4 ముద్దలు విప్పేటప్పుడే. చాలా ఎక్కువ కదా. అంటే ఒక పావు అయిపోయింది, 4 పావులు ఒకటి కదా, ఒక పావు అయిపోయింది, చచ్చిపోయారు. ఉండాలా? అది ఉండకూడదని నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో 1 సంవత్సరం కూడా పాస్ అవ్వాలి. ఇంకా మొదటి 3.5 సంవత్సరంలో 1 సంవత్సరం ఇప్పుడే పాస్ అవుతుంది. ఈ 4 ముద్దలు విప్పేటప్పుడే ఎంతమంది? 1 పావు అయిపోయింది. 265,000 కోట్ల మంది చచ్చిపోయారు, చంపేశారు. యాంటీ క్రైస్ట్, దాని తర్వాత వచ్చిన వాడు ఎర్ర రంగు, నల్ల రంగు, తర్వాత పాండురంగ వర్ణం, వీళ్ళందరూ చేంజ్ చేశారు ఎంతమందిని. ఇది ఈ రోజు లెక్క. ఈరోజు 825,000 కోట్లు కదా. ఇప్పుడు ఇంకా ఎన్ని కోట్లు? ఆ రోజుకి ఇంకా ఎన్ని కోట్లు? దాంట్లో 4వ భాగం పోతాయి, చచ్చిపోతారు. ఇది 5వ ముద్ర విప్పేటప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం మొదలైన తర్వాత యేసయ్యను రక్షకుడు నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చచ్చిపోయి పరలోకంలో కనిపిస్తారు. మీకు అర్థమైందా? 5వ ముద్ర విప్పితే పరలోకంలో సింహాసనం ముందు బలిపీఠం ఉంటుంది కదా, బలిపీఠంలో 7 ఏళ్ల శ్రమల కాలము అంటే సంఘం ఎత్తబడి దీంట్లో విడవబడిన గుంపు, ఆ విడవబడిన గుంపులో యేసయ్యను ఒప్పుకున్న గుంపు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు విశ్వాసులు, వాళ్ళని చంపేస్తారు కదా. ఇప్పుడు ఇంతమందిలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు పరలోకంలో సింహాసనం ముందు కనిపించేది 5వ ముద్ర. 6వ ముద్ర విప్పేటప్పుడు ఏమవుతుంది తెలుసా? భూమి ఉందా, భూమి ఇలా ఉంటుంది, ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. 23.5 డిగ్రీ ఇలా ఒక యాంగిల్లో ఉంటుంది కదా, ఈ యాంగిల్ మారిపోతాయి. పోలార్ యాక్సిస్ షిఫ్ట్, భూకంపాలు చెప్తారు కదా, వోల్కనోస్, ఎర్త్ క్వాక్, ఈ భూకంపాలు ఇవన్నీ జరిగి తర్వాత ఆస్ట్రాయిడ్ స్టార్స్ వచ్చి పడతాయని రాసి ఉంటుంది. ఆ స్టార్స్ వేరేం కాదు, ఆస్ట్రాయిడ్స్ మీటర్ బండలు వచ్చి పడతాయి. అర్థమైందా? బండలు వచ్చి భూమిని తాకేటప్పుడు ఇలా ఉంది, ఈ యాక్సిస్ స్టాండర్డ్గా లేకుండా పోతుంది. అప్పుడు ఏమవుతాయి? భూమి ఏలాడుతాయి అన్నమాట. దాని ఇక్కడ అపోస్తలుడైన పౌలు యోహాను ఏం రాస్తున్నారంటే, భూమి చాపలాగా చుట్టబడతాయి, ఇటువైపు. ఇది రోల్ అవుతేప్పుడు ఇది ఎక్కువ అవుతాయి, ఇది రోల్ అవుతేప్పుడు ఇది ఎక్కువ అవుతాయి. అలాగంటప్పుడు ఇక్కడి నుంచి ఒక నక్షత్రం చూస్తుంటాము, ఇటువైపు చుట్టుకు వస్తుంది, నక్షత్రం కనిపించదు. మరి ఇది తిరుగుతుంది, ఎందుకంటే ఎలాడుతుంది కదా, ఇది ఇటా వెళ్తుంది, ఇటువైపు కనిపించిన చంద్రుడు ఇక్కడ కనిపించడు. ఎలాంటి స్థాయి చూసారా?
చాలా ఘోరంగా ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ఇది 6వ ముద్ర విప్పేటప్పుడు ఈ పోలార్ యాక్సిసే మారిపోతాయి అన్నమాట. అది 23 నుంచి 50 వెళ్ళొచ్చు, 100 వెళ్ళొచ్చు, 10 వెళ్ళొచ్చు, 1 వెళ్ళొచ్చు, 2 వెళ్ళొచ్చు, ఎలా వెళ్తాయని తెలియదు. అంటే ఇలా ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడు ఇంకా మొదటి 3.5 సంవత్సరంలో ఉన్నాం. ఎప్పుడున్నాం? మొదటి 3.5 సంవత్సరంలో. మరి 7వ అధ్యాయం వచ్చేటప్పుడు ఇంటర్లూడ్ అంటే గుర్తుందా మీకు? బ్రేక్ అనమాట. అపోస్తలుడైన యోహాను గారు ఏం చేశారు? బ్రేక్ ఇచ్చారు మనకి. ఎందుకు బ్రేక్ ఇచ్చారంటే ఇంకా భవిష్యత్తులో జరగబోయే విషయంలో కన్నా ముందు కొన్ని విషయాలు మనకి తెలియాలి అని చెప్పేసి ఏం చేస్తారు? 7వ అధ్యాయంలో ఆరంభంలో ఏం చేస్తారంటే ఒక బ్రేక్ ఉంటుంది, దాన్ని ఇంటర్లూడ్ అని చెప్తారు. ఇప్పుడు 6వ అధ్యాయం చివరిలో ఒక ప్రశ్న ఉంటుంది, మీకు గుర్తుండాలి. 6వ అధ్యాయం చివరిలో ప్రశ్న ఉంటుంది. ఏం ప్రశ్న అంటే, ఈ పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అని చెప్పాము కదా, మారిపోయింది అన్నాము కదా, మారిపోయి ఈ భూమి ఇలా వేలాడుతుంటే ఒకలాగా ఇప్పుడు ప్రాపర్గా రొటేట్ అవుతుంది భూమి. అందుకని మనం ఇలా ఉన్నాం కదా. అప్పుడు ప్రాపర్ రొటేషన్ ఉండదు, ఆ యాక్సిస్ పోయింది. ఇప్పుడు మనకు ఒక బాల్ ఉంది, ఆ బాల్ కింద పైన యాక్సిస్లో పెట్టాం, అలా తిరుగుతాయి కదా. మన గ్లోబ్ ఉంది కదా, గ్లోబ్ తిరుగుతాయి. ఇప్పుడు యాక్సిస్ లేకపోతే పడిపోతాయి కదా. ఇక్కడ యాక్సిస్ ఉంది, పడదు, మరి ఏమవుతాయి? ఆ కోణంలో లేదు. ఒకసారి ఈ కోణంలో వస్తుంది, ఒకసారి ఈ కోణంలో వస్తుంది, డబడబడిన ఆడుతూనే ఉంటే ఎలా ఉంటుంది? వేలాడుతుంటే అలా అయిపోతుంది అనమాట. అందుకని 6వ అధ్యాయంలో చివరిలో ప్రశ్న ఉంటుంది. ఏం ప్రశ్న అంటే, ఇలాంటి వాతావరణంలో ఎవడ్రా బతుకుతాడనే క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. ఇది 6వ అధ్యాయం చివరిలో అదే క్వశ్చన్ ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటి అని చూస్తే, ఎవరు బతుకుతారని దీనికి 7వ అధ్యాయంలో దానికి ఆన్సర్ ఉంటుంది. 7వ అధ్యాయంలో ఆన్సర్ అంటే 6వ అధ్యాయం చివరిలో ఈ ప్రశ్న అడగగానే అందరు ఏమనుకుంటారు? ఇంకా ఈ లోకం అయిపోయింది, ఇంకా ముగింపు, ఇంకా దీనిపైన ఏమి లేదు అని అనుకుంటారు. మరి అది ఇంకా ముగింపు కాదు. ఎందుకు? ఇంకా మనం 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో ఇంకా పాస్ అవ్వాలా కదా. అదేనమాట. ఇప్పుడు ఆ తర్వాత 7వ అధ్యాయంలో మొదటి 7 వచనంలో ఇక్కడ మాట్లాడి ఉంటుంది. 6వ అధ్యాయంలో అడగబడిన ప్రశ్నకు సమాధానం ఎవరు బతుకుతారు అనేటప్పుడు అక్కడ సమాధానం ఏముంటుందంటే, యూదులు 144,000 మంది జనం బతుకుతారు అని ఉంటుంది. ఎందుకు వాళ్ళు బతుకుతారంటే దేవుని ముద్ర వాళ్ళకి ఇయ్యబడి ఉంటుంది. ఏంటి? దేవుని ముద్ర వాళ్ళకి ఇయ్యబడి ఉంటుంది, వాళ్ళు బతుకుతారు. మరి దేవుని ఉగ్రత నుంచి ఇప్పుడు మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ఇవన్నీ రాను ఏమవుతుంది? భూమి నాశనం అవుతుంది. భూమి నిండా వాళ్ళందరూ నాశనం అవుతున్నారు. మరి మిగిలినది ఎవరు అని చూస్తే ఈ 144,000 మంది యూదులు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు దేవుని ఏర్పాట్ల ప్రత్యేకించబడిన ఆ జనాంగం. వీళ్ళకు దేవుని ముద్ర వాళ్ళ నొసల యందు ఉంటుంది. అర్థమైందా? వీళ్ళు తప్పించుకుంటారు. దేవుని ఉగ్రత నుంచి వీళ్ళు తప్పించుకుంటారు, మరి అంత్యక్రీస్తు నుంచి వీళ్ళు తప్పించుకోలేరు. అర్థమైందా? సూపర్ నేచురల్గా దేవుడు తప్పిస్తాడు, మరి నేచురల్గా అంత్యక్రీస్తు చంపేస్తాడు. వాళ్ళు ఎందుకు ఇక్కడ చంపబడ్డారంటే, వాళ్ళు 7వ అధ్యాయంలో మొదటి 7 వచనంలో వాళ్ళు రియలైజ్ అవుతారు. ఏమని? వచ్చిపోయిన యేసయ్యనే నిజమైన మెస్సయ్య, రక్షకుడు అని వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు. అప్పుడు దేవుని ముద్ర వాళ్ళ నొసల యందు ఉంచుతుంది. సో దేవుని ఉగ్రత వాళ్ళని కాపాడుతుంది, మరి అంత్యక్రీస్తు నుంచి కాపాడు. ఎందుకంటే అంత్యక్రీస్తుగా వాళ్ళని చంపడానికి ఆ పవర్, అధికారం ఇవ్వబడి ఉంటుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ 144,000 మంది యేసయ్య కోసమే అక్కడ మరణం పొందుతారనమాట, యేసయ్య కోసమే. సరే, ఇప్పుడు 7వ ముద్ర. ఇంతవరకు 6 ముద్రలు చూసాం కదా. ఇప్పుడు 7వ ముద్ర. 7వ ముద్ర విప్పగానే 7 బూరల తీర్పు మొదలవుతుంది. ఇప్పుడు 1, 2, 3 ముద్రల తీర్పు. 7వ ముద్ర అవ్వగానే, 7వ ముద్ర మొదలవగానే అక్కడి నుంచి 7వ ముద్ర విప్పగానే యేసయ్య ఏమవుతుంది? 7 బూరల తీర్పు మొదలవుతుంది. ఇప్పుడు 7 బూరల తీర్పు మొదలవి ఆ క్షణంలో 7వ ముద్ర విప్పగానే
పరలోకంలో ఒక అరగంట 30 minutes అరగంట సైలెన్స్ పాటిస్తారు అందరూ. పరలోకం ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండదు తెలుసా మీకు? ఎందుకంటే దేవుడు ఉండే స్థలం కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా భయంకరంగా ఉంటుంది. సౌండ్లు కానీ అది కానీ ఇది కానీ మామూలుగా ఉండదు. అలా ఉండే స్థలం వచ్చేసి ఒక అరగంట సైలెంట్గా ఉంటుందని అర్థం ఏంటి? చాలా ఘోరమైన విషయం జరగబోతుంది. అది ఏంటంటే ఒక దేవదూత బలిపీఠం కింద ఉండే నిప్పు, దాని బంగార సెన్సార్ అంటారు, దాని ఏమంటారు, ధూపవేదిక అంటారు కదా, ఆ నిప్పును దాంట్లో వేసుకుని ఆ ధూపవేదికని ఏం చేస్తారంటే అలా తీసి భూమిపైన విసురుతారు. ఆ దేవదూత విసురుతాడు. అది ఏంటంటే దేవుని ఉగ్రత, తండ్రి అయిన యెహోవా దేవుని ఉగ్రత భూమిపైన దిగుతుంది. అది 7 ముద్రలో 7వ ముద్ర ఓపెన్ చేయగానే దాంట్లో ఆ తర్వాత 7 బూర్ల తీర్పుల మొదలయ్యేది దేవుని ఉగ్రత డైరెక్ట్గా భూమికి రాబోతుంది. ఎందుకు అనేటప్పుడు అక్కడ దేవుని బిడ్డలు ఎవ్వరు లేరు. అర్థమైందా మీకు? దేవుని బిడ్డలు అంటే ఇంకా మారు మనసు పొంది ఇంకా రావాలి. మరి ఇంతవరకు ఈ భూమిపైన జరిగిన ఘోర విషయంలో అన్నిటికీ దేవుని ఉగ్రత భూమిపైన డైరెక్ట్గా దిగుతుంది. ఇప్పుడు మొదటి బూర మ్రోహగానే నరకం, అగ్ని, రక్తం ఈ 3 కలిపి తెలుగు ఏమవుతుందమ్మా? రక్తంతో మిళితమైన వడగంట్లు, అగ్నియు ఈ 3 కలిపి దేనిపైన పడుతుంది? భూమిని తాకుతుంది. భూమిని తాకేటప్పుడు భూమిలో 3వ వంతు కాలిపోతాయి. అంటే భూమిలో 3వ వంతు చెట్లు అన్నీ కాలిపోతాయి. భూమిలో 3వ వంతు ఈ గడ్డి ఉంది కదా, పచ్చి గడ్డి అన్ని కాలిపోతాయి. ఇది మొదటి బుర రోహితే. రెండో బుర మోహేటప్పుడు ఏమవుతుందంటే వల్కనోస్ అంటాం కదా, తెలుగులో ఏమంటారు? అగ్ని పర్వతాలు. అంటే లోపల నుంచి బండ అది అలా నీళ్ళలాగా వచ్చి అలా పైకి వస్తుంది కదా, అలా కొండలు అవుతుంది. ఈసారి ఈ రెండో పురం మోగానే ఈసారి వచ్చి అగ్ని పర్వతం ఏమవుతుందంటే వచ్చి చివరిలో దాని ఉంటుంది అన్ని సముద్రమైన పడతాయి. అగ్ని పర్వతం వచ్చింది కదా నిప్పుతో, ఇది వచ్చి ఆ పైన ఆ నీళ్ళలాగా వస్తుంది కదా, అది ఎక్కడ సముద్రం పైన పడితే 3వ వంతు సముద్రం వచ్చేసి రక్తముగా మారిపోతాయి. 3వ వంతు సముద్రం రక్తంగా మారిపోతాయి. ఇప్పుడు ఆ రక్తముగా అక్కడ మారిపోతే అక్కడున్న జీవరాశులన్నీ ఏమవుతాయి? చచ్చిపోతాయి. తర్వాత అక్కడున్న 3వ వంతు ఓడలు ఉన్నాయి కదా, సముద్రంలో మొత్తానికి ప్రపంచం ఉండే 3వ వంతు ఓడలన్నీ మునిగిపోతాయి. అది అంటే ఈ నేచురల్ డిసాస్టర్ అంటారు దీన్ని. ఇది ఇంతవరకు ఈ భూమి చూడగానే అంత లెవెల్ పెద్ద లెవెల్ అది జరుగుతాయి. తర్వాత 4వ బూర, 3వ బూర, 2వ బూర ఊరేటప్పుడు ఇది 3వ బూర మ్రోహేటప్పుడు పెద్ద ఆస్ట్రాయిడ్, ఏదే ఆస్ట్రాయిడ్ స్టార్ అని ఉంది, నక్షత్రం అని పెద్ద నక్షత్రం అని ఉంటుంది. యాక్చువల్గా ఆస్ట్రాయిడ్ మీటరాయిడ్ అంటాం కదా. ఈ ఆస్ట్రాయిడ్ అనేది చాలా పెద్ద బండ. అంటే నేను చూపించేది ఇంత కదా, అది ఎంత అని చెప్పలేము. అది వచ్చి భూమిని తాకుతాయన్నమాట. భూమిని తాకేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ భూమిలో ఉండే 3వ వంతు నదులన్నీ పొల్యూట్ అవుతుంది, అంటే పాడైపోతుంది. తాగే నీళ్ళుండే నదులు కానీ అది కానీ ఇది కానీ 3వ వంతు భూమిలో ఉంటుంది, అన్నిటికీ 3వ వంతు నీళ్ళు చెడిపోతాయి. దాన్ని ఎవరు తాగలేరు. తాగే నీళ్ళు భూమిలో 3వ వంతు భాగముగా ఎవరికి దొరకదు. అది 3వ బూర మ్రోగేటప్పుడు. 4వ బూర మ్రోగేటప్పుడు ఏమవుతుందంటే చాలా విచిత్రంగా జరుగుతాయి. ఏం తెలుసా? ఆకాశం ఉండే సూర్య చంద్రులు నక్షత్రం అన్నీ ఉన్నాయి కదా, దీనికి 3వ వంతు భాగం తెగులు పడతాయి. 3వ వంతు భాగం తెగులు పడతాయి. ఆ తెగులు పడేటప్పుడు ఆ 3వ వంతు అక్కడి నుంచి వెలుగు రాదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఉండే ఈ ఊర్లో సూర్యుడు ఉదయం ఎన్ని గంటలు ఉదయిస్తాడు? ఎన్ని గంటలు? ఓకే, ఆవరేజ్ ఒక రోజు ఎన్ని గంటలు ఉంటుంది? 12 గంటలు అనుకుందామా? 12 గంటలు. ఈ 12 గంటల ఏమవుతుంది? 3వ వంతు వెలుగు ఉండదు. ఏముండదు?
3 అంటే 12 గంటలలో 4 గంటలు వెలుగు ఉండదు, పిచ్చ చీకటి ఉంటుంది. ఏముంటుంది? పిచ్చ చీకటి ఉంటుంది. అలాగే నైట్ వచ్చే చంద్రుడు 12 గంటలు లైట్ ఇస్తాడంటే ఓ 4 గంటలు ఉంటుంది, పిచ్చ చీకటి ఉంటుంది అక్కడ కూడా. అంటే డే టైంలో ఓ 4 గంటలు, ఇంకా నైట్ అంటే రాత్రి పూట ఇంకో 4 గంటలు, ఇదే 8 గంటలు అయిందా? ఇప్పుడు ఆల్రెడీ నైట్ ఉంది కదా, మీకు అర్థమైందా? నైట్ 12 గంటలు, ఇంకో 4 గంటలు ఆడైతే 16 గంటలు పిచ్చ చీకటి. ఎలా ఉంటుంది? జనాలు దాంట్లో బతకాలి అంటే ప్రతి నక్షత్రము కూడా అలాగా లైటు వెలుగును ఇవ్వదు. ఇది 4వ బుర్ర. ఇంకా 5వ బుర్ర మోగేటప్పుడు ఏమవుతుందంటే పాతాళం నుంచి ఒక విచిత్రమైన ఒక జంతువు బయలుదేరి వస్తుంది. అర్థమైందా? విచిత్రమైన ఓ జంతువు బయలుదేరి వస్తుంది. ఆ జంతువును దెయ్యం బట్టి ఉంటుంది. ఏం బట్టి ఉంటుంది? ఆ జంతువే విచిత్రమైనది. అలాంటివి చాలా వస్తాయి. దాన్ని దెయ్యం బట్టి ఉంటుంది, ఎందుకంటే పాతాళం నుంచి వచ్చింది. ఇది దేవుడు పంపిస్తాడు. ఎవరు పంపిస్తారు? దేవుడే. ఇది ఏం చేస్తుందంటే అలా వచ్చి కాటేస్తుంది. తేలుంది కదా, తేలు కాటితే ఎలాగుంటుంది? భయంకరంగా ఉంటుంది కదా. నల్లటి తేలు ఇంకా భయంకరం, అది కాటితే చచ్చిపోతారు. ఈ జంతువు వచ్చేసి ఏం చేస్తుందంటే 5 నెలల పాటు ఈ భూమిపైన ఎవడున్నాడో వాళ్ళందరినీ 5 నెలల పాటు కాటుతూనే ఉంటుంది. ఏం చేస్తుంది? కాటుతూనే ఉంటుంది. కాటుతుంటే దీనికి చంపడానికి అధికారం లేదు. దీనికి కాటితే ఎవరు చచ్చిపోరు. నొప్పి భయంకరంగా ఉంటుంది. ఆ నొప్పి ద్వారా ప్రతి వాడికి చచ్చిపోవాలని అనిపిస్తుందంట. బాగుంది కదా. అదే దేవుని వదిలి దూరంగా వెళ్తే ఏమేమి జరుగుతుందని నేను చెప్తున్నా. మీరు కథలాగా వింటున్నారు, వినండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విడబడి గుంపులు ఉంటే మనమే. ఇవన్నీ మనం చూడాల్సిందే. ఇప్పుడు మాట్లాడిందన్నీ మనం చూడాల్సిందే. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో 6వ బుర్ర మోగేటప్పుడు తూర్పు దిశ నుంచి, ఎక్కడి నుంచి? తూర్పు దిశ నుంచి 20 కోట్లు, ఎన్ని కోట్లు? 20 కోట్ల సైన్యం అక్కడి నుంచి బయలుదేరి వస్తాయి 6వ బుర్ర మ్రోహగానే. అంటే తూర్పు దేశం నుంచి 20 కోట్ల సైన్యం అంటే ఇప్పుడు వరకు ఉండేది చైనా ఒకటి దగ్గరనే. 20 కోట్ల మంది సైన్యం ఉండేది చైనా వాడి దగ్గరనే. వేరెవరి దగ్గర అంత సైన్యం లేదు, ఎవరి దగ్గర లేదు. చైనా వాడి దగ్గరనే ఉంది. అంటే చివరి రోజుల చైనా ఎదురు తిరుగుతాడు అని దీనికి ఇది ఒక సూచన అన్నమాట. ఇది ఇప్పుడు ఓ చిన్న లెక్క పెట్టుకుందాం. ఒక చిన్న నన్ను చూడాలి, ఇప్పుడు లెక్క వినాలి మీరు. ఓకే, ఈ 6వ బుర్ర మ్రోగేటప్పుడు ఈ లోకంలో మనుషులు ఎంతమంది ఉంటారు అని చూద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 825,000 కోట్లు, 8.25 బిలియన్. అర్థమైందా? ఓకే, ఈ 8.25 బిలియన్లో ఒక్క బిలియన్ సంఘం ఎత్తబడి గుంపులో వెళ్ళిపోతారు అనుకుందాం. ఎక్కువనే, 1 బిలియన్ అంటే 100 కోట్లు అనుకుందాం. సరే, 100 కోట్లు వచ్చేసి, ఎందుకంటే ఇంకా తీవ్రంగా ఉంటుంది స్వార్థ, ఇవన్నీ తీవ్రంగా ఉంటుంది, యేసయ్య నమ్ముతారు అని జరుగుతాయి. ఇప్పుడు ఒక 1 బిలియన్ వెళ్ళిపోయారు అనుకుంటాం. మిగతా ఎంతమంది ఉన్నారు? 7.25 మిలియన్. ఎంతమంది? 7.25 మిలియన్. ఈ 7.25 బిలియన్, మిలియన్ కాదు బిలియన్, ఈ 7.25 బిలియన్ల మనం మొదటి 4 ముద్రలు విప్పేటప్పుడే ఒక పావు వెళ్ళిపోతారని చచ్చిపోతారన్నాం కదా. మరి ఇప్పుడు ఉండే 7.25 బిలియన్ల ఉండే దీంట్లో ఒక పావు వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు? 5.45 బిలియన్సే ఉంటారు. ఎందుకంటే 1.8 బిలియన్ పీపుల్ చచ్చిపోతారు మొదటి 4 ముద్రలకే. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది? 545,000 కోట్లు. ఎక్కడి నుంచి? 825,000 కోట్ల నుంచి 1 బిలియన్ సంఘం ఎత్తబడి గుంపులు వెళ్ళిపోతే ఇంకేమైంది? 1.8 బిలియన్ వచ్చేసి దీంట్లో పోయారు మొదటి 4 ముద్రల. సరే, మరి 6వ బుర్ర మోగేటప్పుడు ఇప్పుడు దీంట్లో మనం మాట్లాడాం కదా, దీంట్లో చనిపోయే మంది ఎంతమంది అంటే ఇంకొక 1.8 బిలియన్, అంటే ఇంకో పావు వెళ్ళిపోతారు. మూడో వంతు ఉంది కదా, ఇంకో పావు వెళ్ళిపోతారు. అంటే మిగిలింది 3.65 బిలియన్, అంటే 365,000 కోట్లు.
825,000 కోట్ల ఒక్క 100 కోట్లు తీసేస్తే 725 కోట్లు. ఇది అంటే ఆ 1 బిలియన్ వచ్చేసి సంఘం ఎత్తబడే గుంపు ఎక్కువనే, మరి పర్లేదు. 725,000 కోట్ల ఇప్పుడు మిగిలిన ఎంతమంది? 3,65,000 కోట్లే, అంటే సగమే. సగం మంది మొదటి 3.5 సంవత్సరంలో ఇంకా పూర్తిగా రాలా. మొదటి 3.5 సంవత్సరంలో ఇంకా రాలా, ఇప్పుడే వస్తుంది. అప్పుడే సగం మంది అయిపోయారు, చచ్చిపోయారు, విధానంగా చచ్చిపోయారు. అది మనకి అర్థమైతే మనం ఇప్పుడు మనకు అవకాశం ఏంటి? మన జీవితాలు మన చేతిలో ఉంది. మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చేది మన చేతుల్లో ఉంది. అందుకని మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం, దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇప్పుడు మన చేతిలో ఉంది. సో యేసయ్య పోలికలా మారి ఆ ఎత్తబడి గుంపు ఉంది కదా, 1 బిలియన్ పీపుల్, దాంట్లో వెళ్ళిపోవాలి మనం. లేకపోతే ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి మనకి వస్తాయి. ఇంకా 6, 7 బోర్ల తీర్పు ఉంది కదా, 6వ బోరగును 7వ బోరగును ఉండే తీర్పు ఉంది కదా. ఇప్పుడు 6 బోర్లు చూసాం. 6వ బోరగును 7వ బోరగును మధ్యలో ఒక ఇంటర్లో బ్రేక్ ఇస్తారు. ఎవరు? అపోస్తలుడైన యోహాను. అది మనం వచ్చే వారం చూద్దాం. అర్థమైందా? దేవునికే మహిమ కలుగును గాక.